టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతున్నాయేమో అనిపిస్తోంది. అంటే ప్లాన్ జేసుకోవాలనుకునే వాళ్ళు ఎంత ట్రై చేసినా ప్రెగ్నెన్సీ రాకపోవటం, తీరా డాక్టర్ దగ్గరికెళ్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒక్కొక్కళ్ళకి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈవెన్ అబ్బాయిల్లో అయినా, అమ్మాయిల్లో చూస్తున్నాం. ఇట్స్ వాస్ట్ టాపిక్ అమ్మా. ఇన్ఫర్టిలిటీ అన్నది ఈ రోజుల్లో బాగా వింటున్నాం. అందరికి అలవాటైపోయింది ఈ పదం అన్ఫార్చునేట్లీ. ఓకే, ఇంతకుముందు ఫర్టైల్ ఉమెన్ అన్నది వెరీ కామన్ అందరికీ. మనం ఊర్లో ఒక 100 మంది ఉంటే కనుక ఆడవాళ్ళు, ఎవరికో ఒక్కళ్ళకో ఇద్దరికో మనకి పిల్లలు పుట్టలేదండి వీళ్ళకి అని వినేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒకళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఉంది. ఓకే, పిల్లలు పుట్టట్లేదు, వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుందని వెరీ కామన్గా వింటున్నాం, విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. హ్మ్. మీరు మెన్షన్ చేసినట్టు ఫస్ట్ వాళ్ళు కెరియర్ ప్రిఫరెన్స్ ఇవ్వటం అన్నది దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. సెకండ్ థింగ్, ఏజ్ పోస్ట్పోన్ చేసుకొని డిలే మ్యారేజెస్. ఓకే, ఇంతకుముందు ఎర్లీగా 16, 17, 18 ఇయర్స్కి ఆర్ అట్లీస్ట్ బై 20-25 ఇయర్స్ లోపల మ్యారేజెస్ అయిపోయాయి. సో వాళ్ళు వాళ్ళ రిప్రొడక్టివ్ హెల్త్ ప్రైమ్లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ జరిగేది కాబట్టి సక్సెస్ రేట్స్ కూడా అంత హై ఉండేవి, ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు మ్యారేజెస్ లేట్ అయిపోయి మనకి 30 ఇయర్స్, 30 దాటిన తర్వాత మ్యారేజెస్ చేసుకుంటూ, అప్పటికేంటంటే మనకి ఎలా అయితే మనం ఎలా ఏజ్ అవుతూ మన స్కిన్ ఎలా ఏజ్ అవుతుందో అలానే బాడీలో ఓవరీస్ కూడా ఏజింగ్ అన్నది జరుగుతుంది. హ్మ్. హ్మ్. ఆ ఓవరీస్లో ఏజింగ్ వల్ల ఎగ్ ఏదైతే మనకి డెవలప్ అవుతుందో ప్రతి మంత్ రిలీజ్ అవ్వాలో ఆ ఎగ్ కూడా ఏజింగ్ వల్ల దానిలో కూడా డిఫెక్ట్స్ అన్నవి వస్తాయి అన్నమాట. హ్మ్. హ్మ్. సో అది కూడా ఏజింగ్ వల్ల డిఫెక్ట్స్ రావటం వల్ల దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ దట్ లేట్ మ్యారేజెస్ వల్ల ప్రెగ్నెన్సీస్ మనకి డిఫికల్ట్ అవ్వటం అన్నది.